దాన్ని సార్ ఇన్వాల్వ్ చేస్తే మొత్తం టోటల్ మామూలు లాస్ట్ అది కూడా వస్తుంది మా కాలేజీ వాళ్ళు 25 వెళ్తారు ఫస్ట్ క్లాస్ 40 యావరేజ్ 30 క్లాస్ పిల్లల పేరెంట్స్ అంతా బయట వాళ్ళు వచ్చే ఒకటి 6 నర్సరీ వాటికి ఫీజు 4 లక్షలు ఆడే పెట్టండి చేస్తున్నామా అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే మహానాడు జిల్లా మహానాడు పూర్తి చేసుకుని వస్తున్నాం. అద్భుతమైన కార్యక్రమం. అక్కడి నుంచి నేరుగా విఆర్ హై స్కూల్, అంటే విఆర్ హై స్కూలు పాతబడిన విఆర్ హై స్కూల్, పనికిరాని స్థితిలో ఉన్న విఆర్ హై స్కూలు క్లోజ్ అయిపోయి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇది చూసి నా ఓటోడికి ఎక్కడ కూడా పేద ప్రజలకి చేయడం అంటే అదొక మంచి లక్షణం. ఈరోజు నారాయణ సారు అక్కడ నాకు ఇట్లా స్కూల్లో ఒకటి మనం కంప్లీట్ అంతా రీమోడల్ చేసి ఓక్ రిడ్జ్ స్టాండర్డ్లో, ఓక్ రిడ్జ్ అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్, ఆ స్టాండర్డ్లో నెల్లూరులో పేద ప్రజలకి చదువు ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం. సో సరే అని చెప్పి నేను వచ్చాను, చూశాను. ఇది చూస్తే స్కూలు సరే, అసలు ఆ రూమ్లో, ఆ క్లాస్ రూమ్లు అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాంట్లో మళ్ళీ లాన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. అన్నిట్లకంటే ముఖ్యమైనది దీని ముందు ఇప్పుడు ఈ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు, ప్లే గ్రౌండ్. ఈ ప్లే గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి మీద ఇల్లు వదిలిపెట్టేసి పోయి సాయంత్రానికి వచ్చే టైంకి ఈ పిల్లలు ఇంటికి పంపించినా ఎవరు ఉండరు, కూలికి పోయేవాళ్ళు పిల్లకాయలు వీళ్ళంతా, అటువంటి వాళ్ళు చదివేయాలని కోరిక. సో ఈ గ్రౌండ్ కూడా తయారు చేసి వాళ్ళ పిల్లల పేరెంట్స్ 6కి వస్తారో 5కి వస్తారో 6కి వస్తారో అప్పుడు దాకా ఏదో వాళ్ళని ఖాళీగా ఇంటికి పంపించలేకుండా ఇక్కడనే ఈ ప్లే గ్రౌండ్ ఒకటి తయారు చేసి వాళ్ళని ఆ టైంకి ఇంటికి చేరేటట్టుగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సార్ వాళ్ళ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి, చేయడం వదిలేయడం అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అనే దానికి ఆయన సొంత చిన్న కూతురు షర్ణిని ఇన్వాల్వ్ చేసి పెడుతున్నాడు. అది కూడా ఒక మంచి, ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ చేసేసి వదిలేయడం అంటే రెస్పాన్సిబిలిటీ కాదంట. బట్ ఇంట్లో మనిషినే రెస్పాన్సిబుల్గా పెడుతున్నా అంటే పేద పిల్లలకి అంత శ్రద్ధ తీసుకొని చేయడం అంటే చాలా గొప్ప విషయం. నాకు కూడా ఇటువంటి కాన్సెప్ట్స్ బాగా నచ్చుతాయి. ఎందుకంటే మనం ఈరోజు సారు పరిస్థితి, ఎంతోమంది లక్షల మంది చదివిస్తున్నారు, అక్కడ వేరు. ఇది మనం ఫ్రీగా ఇవ్వాలనే ఆయనకి మనసుకి రావడం, అది కూడా పోర్ చిల్డ్రన్ 2000 అంటే ఈరోజు మీరు కానీ ఈరోజు సిటీలో లెక్కేస్తే నా లెక్క ప్రకారం 3-4 లక్షలు అవుతుంది ఒక స్కూల్లో హైదరాబాద్లో. 3-4 లక్షలు ఒక 2000 మంది అంటే మీరే ఊహించుకోండి అది ఎటువంటి కార్యక్రమం.
సో చాలా గొప్ప విషయం ఇది, గొప్ప కార్యక్రమం కూడా. ఇది కూడా నా బోటోడికి చాలా నచ్చుతాయి. ఈరోజు ఇక్కడికి రావడం, ఆ కార్యక్రమం తర్వాత ఇది చూడడం చాలా సంతోషం. సార్ చిన్న కూతురు శరణికి, నారాయణ సార్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం సార్. ఇంకా కూడా ముందుకి మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.